చలిలో చిచ్చుకాకి పెళ్లి. తుని పిచ్చుక, లూసీ పావురం, చోటు చిలుక వీళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయాయి. పిల్లలు కూడా పుట్టారు. బతుకు తెరువు కోసం వాళ్ళందరూ పట్నం వెళ్లి స్థిరపడ్డారు. కాని మన చిచ్చుకాకి మాత్రం ఇంకా ఆ పల్లెటూరులోనే ఉండిపోయింది. దానికింకా పెళ్లి కాలేదు. ఒంటరిగా ఒక పెద్ద ఇంట్లో ఉంటుంది. దాని ఇంటి పక్కనే ఊరి పెద్ద మహిగ్రద్ద, ఆమె కోడలు కుహుబాతు ఉంటున్నారు. చిచ్చుకాకి తోడు వాళ్లే. చలికాలం సాయంత్రం చిచ్చుకాకి తన ఇంటి అరుగు మీద కూర్చొని ఏదో ఆలోచిస్తోంది. అప్పుడే మహిగ్రద్ద, కుహుబాతు అక్కడికొచ్చారు. ఏమే చిచ్చు, ఏం చేస్తున్నావు? సాయంత్రం అయింది, దీపం పెట్టుకుంటూ ఆ చీకట్లో ఏం ఆలోచనలు? ఏం లేదులే మహిగారు, ఏదో అలా కాలక్షేపం. కుహుబాతు నవ్వుతూ, కాలక్షేపం అంటే పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా చిచ్చు అక్క? చిచ్చుకాకి మొక్క చిట్లించి, అబ్బా కుహో, నీకెప్పుడు ఇదే గోళ. నా పెళ్లి గురించి నాకే లేని బాధ నీకెందుకో? నీకు బాధ లేకపోవచ్చు చిచ్చు, కానీ మాకుంది కదా. నీ స్నేహితులతోని చోటులను చూడు, వాళ్లకు పెళ్లిళ్ళయ్యి పిల్లలు పుట్టి వాళ్ళని స్కూలుకు కూడా పంపుతున్నారు. నువ్వు మాత్రం ఇంకా ఇలా ఒంటరిగా ఉన్నావు. చూస్తూ ఉండగానే నీ వయసు 25 దాటింది. ఇంకా 16 ఏళ్ల పడుచు పిల్ల అనుకుంటున్నావా ఏంటి? 20 అయితే ఏంటి మహిగారు, ఇప్పుడు అందరూ 30 దాటాకే చేసుకుంటున్నారు. నాకేం తొందర లేదు. ఆయన నాకు నచ్చిన వాడు దొరకాలి కదా. నీకు నచ్చిన వాడంటే ఎలా ఉండాలక్క? ఆకాశం నుండి ఊడి పడతాడా? పోనీ ఆ మధ్య ఒక సంబంధం వచ్చింది కదా, పక్క ఊరి కాకి, వాడేం తక్కువ? వాడు రోజుకు 10 సార్లు అద్దంలో చూసుకుంటాడు. నాకంటే వాడికి మేకప్ ఎక్కువ. వాడితో నా వల్ల కాదు. సరేలే, నీ వంకలు మాకు తెలియనివి కావు, కానీ గుర్తు పెట్టుకోచిచ్చు, వయసు పెరిగే కొద్దీ సంబంధాలు రావడం కష్టం. త్వరగా ఒక నిర్ణయం తీసుకో. మహిగ్రద్ద, కుహుబాతు వెళ్లిపోయారు. కాని వాళ్ళన్న మాటలు చిచ్చుకాకి మనసులో గట్టిగా నాటుకుపోయాయి. నిజమే కదా, అందరూ సెటిల్ అయిపోయారు, నేను మాత్రమే మిగిలిపోయాను అని బాధపడింది. 2 రోజుల తర్వాత తుని పిచ్చుక నుండి చిచ్చుకాకి ఫోన్ వచ్చింది. హలో చిచ్చు, ఎలా ఉన్నావు? చిచ్చుకాకి ఉత్సాహంగా, హలో తుని, నేను బాగున్నాను. నువ్వు, లోసి, బొజ్జి అందరూ ఎలా ఉన్నారు? సిటీ లైఫ్ ఎలా ఉంది? అందరూ సూపర్ చిచ్చు. నిన్ను చూసి చాలా రోజులైంది కదా. ఈ వీకెండ్ మేమందరం కలుస్తున్నాం. చోటు, లూసి అందరూ వస్తున్నారు. నువ్వు కూడా సిటీకి రాకూడదు? మనం పాత రోజుల్లో ఎంజాయ్ చేద్దాం. సిటీకా? సరే తుని, తప్పకుండా వస్తాను. నాకు కూడా బోర్ కొడుతుంది. ఆదివారం ఉదయం చిచ్చుకాకి సిటీకెళ్ళింది. తుని పిచ్చుక వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంటు చాలా పెద్దది. అందరూ తుని వాళ్ళ ఇంటి బాల్కనీల్లో కూర్చున్నారు. చల్లటి గాలికి లూసీ పావురం కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తుంది. అబ్బా, చిచ్చు రాకతో మన గ్రూప్ కంప్లీట్ అయింది. ఏంటి చిచ్చు, ఊర్లో విశేషాలేంటి? మహిగారు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు చోట. ఊరంతా పచ్చగా ఉంది, కానీ మీరే లేరు. ఏం చేస్తాంలే చిచ్చు, పొట్టకూటి కోసం రావాల్సొచ్చింది. సరేగాని అసలు విషయం చెప్పు. నీ పెళ్ళెప్పుడు? ఇంకెన్నాళ్ళు ఇలా బ్రహ్మచారిణిగా ఉంటావు? ఈ ప్రశ్న వెయ్యగానే చిచ్చుకాకి ముఖం చిన్నపోయింది. సిటీలో ఉన్న తన స్నేహితులందరూ జంటగా పిల్లలతో ఎంత ఆనందంగా ఉన్నారో చూస్తుంటే ఆమెకు తెలియని వెలితి అనిపించింది. అవును చిచ్చు, నిజం చెప్పు. నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? మా అందరికీ అయిపోయింది, నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు. చిచ్చుకాకి నవ్వు తెచ్చుకుంటూ, చేసుకుంటా, టైం రావాలి కదా. ఆయన నాకు మీలాగా లవ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ లేదుగా. పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకోవాలి. అయితే మహిగారిని చూడమని చెప్పు, ఆవిడకు చాలా మంది తెలుసు కదా. బన్ను చిలుక మధ్యలో దూరి, చిచ్చు అంటే నువ్వు పెళ్లి చేసుకుంటే మాకు బిర్యానీ పెడతావా? ఒరే పన్నుక, నీకెప్పుడు తిండికోలే. ఆంటీ, నువ్వు పెళ్లి చేసుకుంటే నేను నీకు బ్యూటిఫుల్ గా మేకప్ వేస్తాను. అందరూ నవ్వారు. కాని చిచ్చుకాకి నవ్వులో బాధ దాగి ఉంది. వాళ్ల సంతోషం చూసి తన ఒంటరితనం ఆమెను మరింత కృంగదీసింది. సాయంత్రం వరకు వాళ్లతో గడిపి రాత్రికి తిరిగి ఊరికి బయలుదేరింది. ఆ రాత్రి చిచ్చుకాకి నిద్ర పట్టలేదు. నాకు పెళ్లి చేసుకోవాలనుంది. నాకు ఒక తోడు కావాలి, కానీ నన్నెవరు చేసుకుంటారు? నేను నల్లగా ఉన్నాను. కాకుల్లో కూడా అందగాళ్ళుంటారు, కానీ నేను మామూలుగా ఉంటాను. అందుకేనేమో ఎవరు నన్ను ఇష్టపడడం లేదు. నా రాత ఇంతేనా? జీవితాంతం ఇలా ఒంటరిగానే మిగిలిపోవాలా? ఆ రాత్రి చిచ్చుకాకి
కన్నీళ్లతో తడిసిన తిండితో నిద్రపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి నీరసంగా ఇంటి బయట కూర్చొనుంది. అప్పుడే మహిగ్రద్ద చాలా హడావడిగా సంతోషంగా అక్కడికొచ్చింది. చిచ్చు చిచ్చు, శుభవార్త, నీ జీవితం ఫలించింది. ఏంటి మహిగారు, ఉదయాన్నే ఏంటి ఆ హడావడి? నీకు మంచి సంబంధం దొరికింది. పక్క ఊర్లో రాజు కాకి అని ఒకడున్నాడు. వాడు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, సొంతంగా చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. నిన్ననే వాళ్ళు నిన్ను చూసి వెళ్లారట. నువ్వు బర్రెల కాపరిగా ఉన్నప్పుడు వాడికి నువ్వంటే చాలా నచ్చావట. చిచ్చుకాకి నమ్మలేనట్లుగా, నిజంగానా? నన్ను చూసి వెళ్లారా? నాకు తెలీదే. అసలు నన్ను ఇష్టపడ్డారా? అవును చిచ్చు, నువ్వు నల్లగా ఉన్నా నీ మనసు మంచిదని, నువ్వు కష్టజీవివని వాడికి నచ్చింది. వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఇష్టమేంటో చెప్తే ముహూర్తాలు పెట్టిస్తాం. చిచ్చుకాకి ఆనందానికి అవధుల్లేవు. తనను కూడా ఇష్టపడేవాడొకడున్నాడని తెలిసి ఆమె మనసు గాలిలో తేలింది. నాకిష్టమే మహిగారు, మీరేది చెబితే అది. మహిగ్రద్ద వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టింది. రాజుకాకి చిచ్చుకాకి ఒకరినొకరు ఫోన్లో పలకరించుకున్నారు. రాజుకాకి గొంతు వినగానే చిచ్చుకాకి ఎంతో నమ్మకం కలిగింది. అతను చాలా మర్యాదగా, ప్రేమగా మాట్లాడాడు. ముహూర్తం నిశ్చయించారు. అయితే పెళ్లి ముహూర్తం సరిగ్గా డిసెంబర్ నెల మధ్యలో వచ్చింది. పక్షుల గ్రామంలో అప్పుడు చలి పులిలా ఉంటుంది. చిచ్చుకాకి వెంటనే సిటీలో ఉన్న తన స్నేహితులకు ఫోన్ చేసింది. తుని, చోట, లోసే, నాకు పెళ్లి కుదిరింది. వచ్చే వారమే ముహూర్తం. మీరందరూ తప్పకుండా రావాలి. ముందుగానే వచ్చి ఇక్కడే ఉండాలి. తుని పిచ్చుక కేరింతలు కొడుతూ, వావ్, కంగ్రాట్స్ చిచ్చు, మేము తప్పకుండా వస్తాం. వారం రోజుల ముందే వచ్చేస్తాం. అందరూ ఆనందంగా ఒప్పుకున్నారు. కాని వాళ్లకు తెలియని విషయం ఏంటంటే పల్లెటూరి చలి సిటీ చలిలా ఉండదని. పెళ్లికి 2 రోజుల ముందు తుని పిచ్చుక, లూసీ పావురం, చోటు చిలుక, వాళ్ల పిల్లలు బుజ్జి, బన్ను అందరూ కలిసి ఒక పెద్ద కారులో పక్షుల గ్రామానికి బయలుదేరారు. సిటీలో వాళ్ళు ఏసీ కార్లు, హీటర్ల మధ్య బ్రతికిన వాళ్ళు. కారు గ్రామంలోకి ఎంటర్ అయింది. సాయంత్రం 5 గంటలే అయింది. కాని అప్పుడే చీకటి పడినట్లు మంచు కప్పేసింది. వాళ్ళు చిచ్చుకాకి ఇంటికి చేరుకున్నారు. చిచ్చుకాకి, మహిగ్రద్ద, కుహుబాతు వాళ్లకు ఘనంగా స్వాగతం పలికారు. రండి రండి, మీ రాకతో నా ఇల్లు కలకల్లాడుతోంది. బన్ను చిలుక కారు దిగుతూనే వణుకుతూ, అమ్మా చిచ్చు అంటే మీ ఊర్లో ఏసీ ఆన్ చేసి మర్చిపోయారా ఏంటి? ఎంత చల్లేంటి? నా ముక్కు ఐస్ గడ్డలా అయిపోయింది. నిజమే చిచ్చు, మా వల్ల కాదు, త్వరగా లోపలికి పద. అందరూ ఇంట్లోకెళ్లారు. చిచ్చుకాకి వాళ్ల కోసం వేడివేడి పాలు, పకోడీలు రెడీగా ఉంచింది. వాటిని తింటుంటే వాళ్ల ప్రాణానికి హాయిగా అనిపించింది. ఆ రాత్రి గడపడం వారికి ఒక పెద్ద పరీక్షలా మారింది. తుని, లూసీలకు ఇచ్చిన గదిలో ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగడం లేదు. తుని, ఈ చలికి రేపు ఉదయం నేను లేస్తానో లేదో డౌటే. నా రెక్కలైతే కదలడం లేదు. ఏం చేస్తాం లూసీ, చిచ్చు పెళ్లి కదా, అడ్జస్ట్ అవ్వాలి. పాపం అది మన కోసం ఎన్ని ఏర్పాట్లు చేసిందో. ఇక మరుసటి రోజు పెళ్లి రోజు ఉదయం 5 గంటలకు. బయట ఇంకా చిమ్మ చీకటిగా ఉంది. మంచు వర్షంలా కురుస్తుంది. మహిగ్రద్ద గట్టిగా అరుస్తూ అందర్నీ లేపడం మొదలుపెట్టింది. లేవండి లేవండి, పెళ్లివారు వచ్చేశారు. అందరూ త్వరగా స్నానాలు చేసి రెడీ అవ్వాలి. ముహూర్తం 11 గంటలకే. లూసీ పౌరం దుప్పట్లో నుండి తల బయట పెట్టి, మహిగారు, 5 గంటలకే స్నానాలా? సూర్యుడు కూడా ఇంకా రానేలేదు. కొంచెం ఎండొచ్చాక చేస్తాం ప్లీజ్. కుదరదు లూసీ, ఇది పల్లెటూరు. ఇక్కడ ఆచారాలు ముఖ్యం. మంగళ స్నానాలు పొద్దున్నే చేయాలి. పెరట్లో నీళ్లు కాగాయి, వెళ్లి పోసుకోండి. అందరూ అయిష్టంగా వణుకుతూ లేచారు. అమ్మయ్య, వేడి నీళ్లున్నాయి, స్నానం చెయ్యొచ్చు. అలా అందరూ చలిలో స్నానాలు చేస్తారు. మధ్యాహ్నం 11 గంటలకు పెళ్లి మండపం చాలా అందంగా అలంకరించారు. చిచ్చుకాకి పట్టు చీరలో నగలతో మెరిసిపోతుంది. నల్లని రంగులో ఉన్న ఆ పెళ్లి కల వల్ల ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. అయితే వాతావరణం మాత్రం ఏమాత్రం సహకరించడం లేదు. మధ్యాహ్నమైనా సరే సూర్యుడు మబ్బుల చాటునే ఉన్నాడు. చల్లని గాలులు మండపంలోకి వీస్తున్నాయి. అతిథులందరూ వణుకుతూ కూర్చున్నారు. లూసీ పౌరం, చోటు చిలుక, తుని పిచ్చుక అందరూ తమ పట్టుబట్టల మీద స్వెట్టర్లు, సాలువాలు కప్పుకుని కూర్చున్నారు. మహిగ్రద్ద మైక్లో
అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, చలి పారిపోవాలి. అందరూ నవ్వుతూ వణుకుతూ అక్షింతలు వేశారు. తాళి కట్టే సమయం ఆసన్నమైంది. రాజు కాకి తాళిని చిచ్చు మెడలో కట్టాడు. ఆ దృశ్యం చూసి తుని, చోటు కళ్లల్లో ఆనంద బాష్పాలొచ్చాయి. చివరికి మన చిచ్చుకి కూడా పెళ్ళయింది. ఎంత బాగుందో జంట. అవును, రాజు చాలా మంచివాళ్లా ఉన్నాడు. పెళ్లి తత్వం ముగిసింది. భోజనాల టైం వచ్చింది. అక్కడ కూడా చలి తన ప్రతాపం చూపించింది. వేడి వేడి సాంబార్ వడ్డించగానే 2 నిమిషాల్లో చల్లారిపోతుంది. అందరూ గబగబా భోజనాలు ముగించారు. సాయంత్రం అయ్యేసరికి సిటీ గ్యాంగ్ తిరిగి వెళ్లడానికని సిద్ధమయ్యారు. చిచ్చుకాకి, రాజు కాకి వాళ్ళను సాగనంపడానికని వచ్చారు. థ్యాంక్స్ తోనే, మీరందరూ రాకపోతే నా పెళ్లి ఇంత సందడిగా ఉండేదే కాదు. ఈ చలిలో కూడా నా కోసం ఎంత కష్టపడ్డారు. పిచ్చిదానా, నీ పెళ్లికి రాకుండా ఉంటామా ఏంటి? చలైతే ఏంటి, వానైతే ఏంటి, నీ సంతోషమే ముఖ్యం. నువ్వు రాజు హ్యాపీగా ఉండండి. రాజుగారు, మా చిచ్చుని జాగ్రత్తగా చూసుకోండి. తను కొంచెం అమాయకురాలు, కాని బంగారం. తప్పకుండా లూసీ గారు, చిచ్చు నా బాధ్యత. మహికృత అందర్నీ ఆశీర్వదించింది. మీరందరూ ఇలా ఐక్యమత్యంగా ఉండడం చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. చిచ్చు పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి ఇక నాకు ఏ బాధ్యత లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిచ్చు ఆంటీ, బాయ్. సమ్మర్లో వస్తాంలే, అప్పుడు ఐస్ క్రీమ్ తిందాం. ఈ చలి మా వల్ల కాదు. అందరూ నవ్వుకుంటూ వీడ్కోలు చెప్పారు. కారు సిటీ వైపు కదిలింది. చిచ్చుకాకి తన భర్త పక్కన నిలబడి సంతోషంగా చేతులూపింది. నది ఒడ్డున కిరాణా షాపులు. పక్షుల గ్రామాన్ని 2గా చీలుస్తూ ప్రవహించేది ప్రశాంత నది. ఈ నదికి ఒక ఒడ్డున గ్రామం, పశ్చిమ ఒడ్డు, అవతలి ఒడ్డున పొలం గట్లు, తూర్పు ఒడ్డు ఉండేవి. వ్యాపారం కోసం 2 ప్రధాన కిరాణా షాపులు ఈ నది ఒడ్డునే వెలిశాయి. పశ్చిమ ఒడ్డున, అంటే గ్రామానికి దగ్గరగా, తుని పిచ్చుక తన నిజాయితీ కిరాణా షాపును నడిపేది. ఆమె షాపులో తక్కువ లాభంతో మంచి నాణ్యత గల సరుకులు మాత్రమే ఉండేవి. ఇక నదికి సరిగ్గా అవతలి ఒడ్డున పోటీగా చిచ్చుకాకి తన గొప్పల డాబాను నడిపేది. చిచ్చు షాపులో సరుకుల కంటే ఆమె చెప్పే అబద్ధపు ఆఫర్లు, గొప్పలే ఎక్కువగా ఉండేవి. ఈ 2 షాపుల మధ్య ఉన్న ఏకైక వారధి నదిపై వేసిన పాత చెక్క వంతెన. ఈ వంతెన కేవలం సరుకులనే కాదు, తుని చిచ్చుల మధ్య గట్టి పోటీని, గొడవలను కూడా కలుపుతూ ఉండేది. వంతెన దగ్గర ఉదయం పూట యుద్ధం. ఒక ప్రశాంతమైన ఉదయం గ్రామం నుండి లూసీ పావురం మరియు కుహుబాతు చిచ్చు షాపు వైపు బయలుదేరారు. అదే సమయంలో తుని పిచ్చుక తన షాప్ ముందు కూర్చొని సరుకులను సర్దుకుంటోంది. తుని పిచ్చుక నవ్వుతూ, రండి రండి లూసీ గారు, కుహు గారు, మళ్ళీ కష్టపడి వంతెన దాటుతున్నారు. పొద్దు పొద్దున్నే అంత కష్టం ఎందుకు? నా షాప్ ఇక్కడే ఉంది కదా. మీకోసం నిన్ననే కొత్త బెల్లం తెప్పించాను. రుచి చూసి వెళ్ళండి. తుని, నీ బెల్లం రుచి గురించి మాకు తెలుసు కాని ఈ రోజు మళ్ళీ అవతల వైపు వెళ్ళక తప్పడం లేదు. అవును తుని, చిచ్చుకాకి కొత్త లక్కీ డిప్ స్కీమ్ పెట్టిందంట. ప్రతి 100 రూపాయల కొనుగోలుపై ఒక బహుమతి గెలుచుకోవచ్చట. మా అదృష్టం ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాం. తుని పిచ్చుక నిట్టూర్చి, అయ్యో కుహు గారు, అది లక్కీ డిప్ కాదు, అది అబద్ధాల డిప్. ఆమెచ్చే బహుమతులేంటో తెలుసా? ఉప్పు ప్యాకెట్ కొంటే కరివేపాకు ఫ్రీ, అది కూడా నిన్నటి కరివేపాకు. ఆ గొప్పల కోసం మీరెందుకు కష్టపడతారు? కుహుబాతు చివరికి నిర్ణయించుకుని, లేదులేదుని, 10 రోజులుగా మీ షాప్లోనే తీసుకున్నాం. ఈ రోజు ఒక్క మార్పు కోసం వెళ్ళొస్తాం. లూసీ కుహు వెళ్ళగానే చిచ్చుకాకి వంతెన అవతల నుండి అరుస్తూ తునిని ఎగతాళి చేసింది. చిచ్చుకాకి దూరం నుండి బిగ్గరగా, ఏంటితోనే, ఇవాళ కూడా నీకు కస్టమర్లు రాలేదా? నన్ను చూడ, నా షాప్ ముందు ఈగల కంటే ఎక్కువ కస్టమర్లు ఉన్నారు. వాళ్ళు కష్టపడి నది దాటి నా దగ్గరకే వస్తున్నారు. అంటే నా సరుకుల్లో, నా అదృష్టంలో ఎంత పవర్ ఉందో చూడు. తుని పిచ్చుక శాంతంగా, చిచ్చు, నది దాటి వస్తున్నారంటే నీ సరుకులు గొప్పవని కాదు, నీ మాటల మాయ గొప్పదని అర్థం. నీ షాప్లో సరుకు రేటు అడిగితే ఆ రేటుతో పాటు 10 అబద్ధాలు కూడా ఫ్రీగా ఇస్తావు కదా, అందుకే ఒక జోక్ వినడానికి వస్తున్నారు. చిచ్చుకాకి పగలబడి నవ్వుతూ, ఆహాహా, నీ అసూయ చూడలేకపోతున్నానుతోనే. చూడు, లోసీ కుహర్ నా వైపు వచ్చేశారు. ఇక్కడికొస్తే 100కు 100 గొప్పలే. నువ్వు మాత్రం అబద్ధాలు చెప్పడానికి కూడా కష్టం పడతావు. చూడు, ఈ వారం నేను నదిలో డైమండ్ ఫిష్ దొరికిందని ఆఫర్ పెడితే రేపటి నుండి నదిలో చేపల కోసం కూడా జనాలు నా దగ్గరకే వస్తారు. తుని పిచ్చుక తల అడ్డంగా ఊపుతూ, చిచ్చు, నువ్వు మారవు. సరే, నా పని నేను చూసుకుంటాను. జై నిజాయితీ. షాప్లో చిచ్చు అబద్ధపు గొప్పలు. లూసీ పావురం మరియు కుహుబాతు చిచ్చుకాకి షాప్లోకి అడుగు పెట్టారు. చిచ్చుకాకి అతి ప్రేమగా వారిని పలకరిస్తూ, రండి రండి లూసీ గారు,
కుహు గారు, వంతెన దాటొచ్చారంటే మీరు నా మీద ఎంత ప్రేమ ఉందో. మీరిద్దరూ ఈ వారం నా సూపర్ డీలక్స్ విఐపి కస్టమర్లు. లూసీ పావురం ఉబ్బిపోతూ, వీఐపీ కస్టమర్లవా? నిజంగానా చిచ్చు? అయితే మాకేమైనా ప్రత్యేక ఆఫర్ ఉందా? చిచ్చు కాకి నవ్వుతూ, అడగాల లూసీ గారు, మీకోసమే ఉంచాను. ఈ రోజు మీరు తీసుకునే ప్రతి వస్తువుపై డబల్ గొప్పలు ఫ్రీ. కుహుపాతు నిరాశగా, అదేంటి చిచ్చు, డబల్ గొప్పలేంటి? డబల్ బెల్లం ఫ్రీ ఇవ్వచ్చు కదా, మేము లక్కీ డిప్ కోసం వచ్చాం. చిచ్చు కాకి వెంటనే పరిస్థితిని మార్చి, అయ్యో లక్కీ డిప్పా, మీరు మరీను. ఆ లక్కీ డిప్ మామూలు కస్టమర్లకు, మీ ఇద్దరి కోసమే ప్రత్యేకంగా గ్యారంటీ గిఫ్ట్ స్కీమ్ ఉంది. ఈ రోజు నా దగ్గర గోధుమ పిండి, నూనె, పప్పు తీసుకుంటే వెంటనే నా భర్త మొన్న అమెరికా నుండి పంపిన ఆకాశవాణి రేడియో ఫ్రీ. లూసీ పావురం ఆశ్చర్యంగా, ఆకాశవాణి రేడియోనా? అది ఎంత గొప్ప రేడియో చిచ్చు. అబ్బో లూసీ, ఆ రేడియోలో కేవలం ఆకాశంలో ఉన్న గొప్ప గొప్ప పక్షుల పాటలు మాత్రమే వస్తాయి, మామూలు వార్తలు కాదు. దాని ధర దాదాపు 5,000, కానీ మీకు ఫ్రీ. దాన్ని చూస్తే తుని కళ్ళల్లో అగ్గి పెట్టినట్టే ఉంటుంది. కానీ చిచ్చు తన మనసులో, ఆ రేడియో పాడైపోయి మూలన పడింది, ఎలాగైనా వాళ్ళకి అంటగట్టాలి. కుహుపాతు సందేహంగా, బాగుంది చిచ్చు, కానీ మాకంత పెద్ద రేడియో ఎందుకు? మాకు వంటకు కావలసిన సరుకులు కావాలి. చిచ్చు కాకి కోపంగా, అయ్యా కుహు, మీరు మరీ చిన్నగా ఆలోచిస్తున్నారు. గొప్ప రేడియో ఉంటేనే కదా గొప్ప పాటలు వినగలం. సరేలే, లక్కీ డిప్ లోకి రండి, 100 రూపాయల సరుకులు తీసుకోండి. కుహుపాతు సరుకులు తీసుకున్నాక, ఈ తీసుకో చిచ్చు, నాకు 100 అయింది. ఇప్పుడు లక్కీ డిప్. చిచ్చు కాకి ఒక చిన్న చీటీ తీసిస్తూ, ఇదిగా తీసుకో కుహ, ఈ చీటీపై రాసున్న బహుమతి నీదే. కుహుపాతు చీటీని చూసి, ఒక ఉల్లిపాయ ఫ్రీ. ఇదేంటి చిచ్చు, మీ లక్కీ డిప్ లో ఎంత చిన్న బహుమతా? చిచ్చు కాకి వెంటనే మాట మార్చి, అయ్యో కుహ, నువ్వు మరీనా ఆ ఒక్క ఉల్లిపాయ కాదు, ఆ ఉల్లిపాయ మాయా ఉల్లిపాయ. అది దొరికితే నీ ఇంట్లో పప్పు రుచి రెట్టింపు అవుతుంది. దానికోసం సిటీ నుండి గొప్ప చెఫ్లు కూడా అడుగుతుంటారు. లూసీ పావురం విసుగ్గా, చిచ్చు, నువ్వు మారవు. ప్రతి చిన్న వస్తువుకి ఒక పెద్ద కథ చెబుతావు. అందుకే తుని షాప్ లో ప్రశాంతంగా సరుకులు తీసుకోవచ్చు. చిచ్చు కాకి కోపంగా, లూసీ, నువ్వు మరీనా నా షాప్ లో గాలి కూడా గొప్పగానే ఉంటుంది. సరేలే, ఇంకో 100 రూపాయల సరుకు తీసుకో. ఆ మాయా ఉల్లిపాయతో పాటు ఒక పెద్ద లడ్డు బాక్స్ కూడా ఫ్రీ. లూసీ, కుహు విసుగ్గా మరికొంత సరుకులు కొని ఆకాశవాణి రేడియోను, ఒక మాయా ఉల్లిపాయను తీసుకుని ఇంటికి బయలుదేరారు. చిచ్చుకాకి లాభం తక్కువ వచ్చినా గొప్ప మాత్రం ఎక్కువగా వచ్చింది కదా అని నవ్వుకుంది. చిన్నుకాకి, బుజ్జిపిచ్చుక, బర్నోచిలుకల ముచ్చట్లు. సాయంత్రం పిల్లలు చిన్నుకాకి, బుజ్జిపిచ్చుక, బర్నోచిలుక నది ఒడ్డున ఆడుకుంటున్నారు. చిన్నగా, ఈ రోజు మా అమ్మ నీ షాప్ గురించి, మీ అమ్మ గొప్పల గురించి చెప్పింది. చిన్నుకాకి నిట్టూరుస్తూ, అబ్బా, మా అమ్మ గొప్పలు, మీ అమ్మ మాటలు రోజు ఇదే కదా. మీ అమ్మ కూడా వంతెన దాటి మరీ మా షాప్కి వచ్చిందా? లేదురా చిన్నుక, మా అమ్మ షాప్ లోనే తీసుకుంది. మా అమ్మ చెప్పింది, తుని షాప్ లో తీసుకుంటే గ్యారంటీగా నాణ్యమైన సరుకులు వస్తాయి, చిత్తు షాప్ లో తీసుకుంటే గ్యారంటీగా అబద్ధాలు వస్తాయని. చిన్నుకాకి బాధగా, నువ్వు మరేడు బుజ్జి, మా అమ్మ గొప్పలు చెబుతుందని తెలుసు, కానీ మా షాప్ లో కూడా మంచి సరుకులుంటాయి. కాకపోతే ఆ గొప్పలు ఆ సరుకుల రుచిని దెబ్బతీస్తున్నాయి. బర్నోచిలుక నవ్వుతూ, మా అమ్మ చెప్పింది, నిన్న చిచ్చు అంటే మహిగ్రద్దకు మా షాప్ లో అప్పుడే చంద్రుడి నుండి దిగిన నూనొచ్చింది అని గొప్ప చెప్పిందంట. దాని ధర దాదాపు 10,000. చిన్నుకాకి తల పట్టుకుని, అమ్మో, ఈ విషయం నాకు తెలియదే. అది మామూలు నూనె కాదు, సూర్యకాంతి నూనె అని చెప్పింది. అది వేస్తే ఇంట్లో లైట్లు వేయనవసరం లేదట. మా అమ్మ గొప్పలకు ఒక హద్దుండదు. ఒరి చిన్నుక, మీ అమ్మ మాత్రం ఎందుకు ఇలా చేస్తుంది? డబ్బు కోసమా, గొప్ప కోసమా? నాకు తెలియదు బుజ్జి. అందరూ గొప్పలు చెబుతుంటే మా అమ్మ వాటిని మరింత గొప్పగా మార్చి చెబుతుంది. అది మా అమ్మకు ఒక అలవాటుగా మారి. సరేలే, ఆ మాటలు పక్కన పెట్టు. ఈ రోజు మనం ఆ గొప్పలన్నిటినీ మర్చిపోయి వంతెనపై సరదాగా ఆడుకుందాం. పిల్లలు ఆడుకుంటూ ఉండగా మహిగ్రద్ద వంతెన దాటి తుని పిచ్చుక షాపు వైపు వచ్చింది. మహిగ్రద్ద ఆవేదన, తుని సలహా. మహిగ్రద్ద తుని షాపు వద్దకు వచ్చి, తుని, నాకు కొంచెం ఉప్పు, కందిపప్పు కావాలి. ఈ చిచ్చుకాకి మాటలు విని విని నాకు తలనొప్పి వచ్చేసింది. తుని పిచ్చుక ఉత్సాహంగా, రండి రండి మహిగారు, ఏమైంది? ప్రశాంతంగా ఉండేవారు, ఇంత కోపంగా ఉన్నారు? ఇంకేముంది తుని, నిన్న చిచ్చుకాకి నన్ను చూసి చంద్రుడి నుండి దిగిన నూనె గురించి గొప్ప చెప్పింది. అది విని నేను ఏం మాట్లాడలేకపోయాను. నాకు కోపం వచ్చింది. మా కోడి పిల్లల వ్యాపారం గురించి నాకు చాలా గొప్పగా చెప్పాలని అనిపించింది, కానీ అది అబద్ధమైపోతుంది కదా అని ఆగాను. తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో మహిగారు, చిచ్చు అబద్ధాలకు మీరెందుకు బాధపడతారు?
ఆమెకి కొత్త గొప్పలు చెప్పడం ఆమెకొక హాబీ. మీరు గొప్పగా చెప్పకపోయినా మీ పనే గొప్ప. మీ కోడి పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో ఊరందరికీ తెలుసు. కాదు తుని, నువ్వు ఆ గొప్పలకు ఏమి సమాధానం చెప్పవా? నేను సమాధానం చెబితే అది మళ్ళీ గొప్పల పోటీ అవుతుంది. ఆ పోటీలో చిచ్చుగారినే గెలిపిస్తాను. ఎందుకంటే ఆమె అబద్ధాలు చెప్పడానికి ఎక్కువగా కష్టపడుతుంది. నేను మాత్రం నిజాయితీగా సరుకులు అమ్మడానికి కష్టపడతాను. ఆ పనిలో ఉండే గొప్పతనం వేరు. నీ మాటలు నిజం తుని. ప్రశాంతంగా నిజాయితీగా జీవించడమే గొప్పతనం. నేను రేపటి నుండి చిచ్చు గొప్పలకు అస్సలు రియాక్ట్ అవ్వను. అదే మంచిది మహిగారు. మీరు తీసుకునే సరుకుల్లో నిజాయితీ ఉంటే వంట రుచి బాగుంటుంది. అప్పుడు ప్రశాంతత అదే వస్తుంది. మహిగ్రద్ద సరుకులు తీసుకుని తుని మాటలకు సంతృప్తి చెంది ఇంటికి బయలుదేరింది. చిచ్చు కొత్త ఆలోచన గొప్పల డబ్బా. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి నిన్నట్నుండి ఏ కస్టమరు రాలేదు. అంతా తుని షాప్కి వెళ్తున్నారు. చిచ్చుకి కోపం వచ్చింది. ఇక స్వాగతం అంటూ ఈతోనే మళ్ళీ ఏదో ఒక మాయ చేసింది. నా గొప్పలని వినడానికి కూడా ఎవరూ రావడం లేదు. అంతా నా షాప్ గురించి అబద్ధాలు చెప్తున్నట్టున్నారు. ఈసారి నేను కొత్త టెక్నిక్ వాడాలి. చిన్నుకాకి షాప్ లో సరుకులని సర్దుతూ, అమ్మో, ఈ రోజు మళ్ళీ ఏ కొత్త ప్లాన్ వేస్తున్నావు? చంద్రుడి నూనె ఆఫర్ మానేసావు కదా? ఒరే చిన్నగా, నువ్వు మరేంరా మా అమ్మను అనుమానిస్తున్నావా? ఈసారి గొప్ప కాదు, గొప్పల డబ్బా పెట్టబోతున్నాను. చిన్నుకాకి ఆశ్చర్యంగా గొప్పల డబ్బా ఏంటమ్మా? చిచ్చుకాకి వివరిస్తూ, చూడరా చిన్నగా, నది ఒడ్డున ఒక పెద్ద డబ్బా పెడతాను. ప్రతి కస్టమరు నా షాపుకే వచ్చే ముందు ఆ డబ్బాలో తమకు తెలిసిన అతిపెద్ద గొప్పను రాసి వెయ్యాలి. ఎవరైతే నన్ను ఆశ్చర్యపరిచే గొప్పను రాస్తారో వాళ్ళకే నా షాప్ లో సగం ధరకు సరుకులు ఇస్తాను. చిన్నుకాకి నవ్వుతూ, అమ్మో, ఇది బాగుంది. మా అమ్మ గొప్పల పిచ్చికి మందు లేదు. అయితే ఆ డబ్బాని ఎక్కడ పెడతావు? ఆ తుని షాప్ ఎదురుగానే వంతెన చివర్లో పెడతాను. ఆ తుని కళ్ళ ముందే కస్టమర్లంతా గొప్పలు రాసి నా షాప్ కి రావాలి. అప్పుడు తుని ముఖం చూడాలి. చిచ్చుకాకి పెద్ద ఖాళీ టిన్ డబ్బాను పెట్టుకుని దానిపై మీ గొప్పను రాయండి, 50% ఆఫర్ పొందండి అని రాసి వంతెన దగ్గర తుని షాప్ కు ఎదురుగా పెట్టింది. తుని రియాక్షన్ మరియు మహిగ్రద్ద హాస్యం. కొద్దిసేపటికే చోటు చిలుక మరియు లూసీ పావురం వంతెన దాటడానికని వచ్చారు. డబ్బా చూసి ఆశ్చర్యపోయారు. చోటు చిలుక డబ్బా చూసి, అమ్మో, ఇదేంటి చిన్ను, మీ అమ్మ కొత్త ప్రయోగమా? గొప్పల డబ్బా అంట. అవును చోటు ఆంటీ, ఈ రోజు నుండి గొప్పలు రాస్తేనే సరుకులు సగం ధరకే ఇస్తారట. లూసీ పావురం గర్వంగా, నాకింతకంటే మంచి అవకాశం ఏముంటుంది? నా మెడలో ఉన్న కొత్త బంగారం గొలుసు గురించి గొప్పగా రాస్తే చాలు, వెంటనే ఆఫర్ నాదే అంటూ చీటీ తీసుకుని ఏదో రాసి డబ్బాలో వేసింది. చోటు చిలుక తల పట్టుకుని, లూసీ, నువ్వు మరీను, నీ గొప్పల పిచ్చి ఎప్పటికీ పోదు. సరే, నేనేదో తెలివిగా రాస్తాను. చిన్నగా రాసి వేసింది. తుని పిచ్చుక ఇదంతా చూసి నవ్వుకుంది. అప్పుడే మహిగ్రద్ద కూడా వచ్చింది. మహిగ్రద్ద నవ్వుతూ, అబ్బా చిచ్చుగారు, మీరు మరీను ఈ రోజు గొప్పల పోటీ పెడితే రేపు అబద్ధాల పోటీ పెడతారా? చిచ్చుకాకి గొప్పగా, మహిగారు, ఈ గొప్పల పోటీ కాదు, ధైర్యవంతుల పోటీ. ఎవరైతే గొప్పగా అబద్ధం లేకుండా తమ గొప్పను రాస్తారో వాళ్ళకే సగం ధర. తుని పిచ్చుక నవ్వు ఆపుకోలేక, చిచ్చు, నువ్వు గొప్పగా మాట్లాడకుండా ఒక్క నిమిషం ఉండలేవు. ఆ డబ్బా నిండా గొప్పలు వేశాక నువ్వు దాన్ని చదివేసరికి సాయంత్రం అవుతుంది. చిచ్చుకాకి ధీమాగా, తునే, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నేను అన్ని గొప్పల్ని చదివి నిజమైన గొప్పను ఎంపిక చేస్తాను. మహిగ్రద్ద నవ్వుతూ, చిచ్చు, నిజమైన గొప్ప ఏంటో తెలుసా? ఆ డబ్బాలో అబద్ధం లేకుండా ఒక్క గొప్పను రాసినా అదే నిజమైన గొప్ప అవుతుంది. చిచ్చుకాకి కొద్దిగా కోపంగా, మహిగారు, మీరు నా గొప్పను అస్సలు అంగీకరించరు. ఈ రోజు ఈ పోటీ చూసి తుని షాపును ఖాళీ చేస్తాను. గొప్పల డబ్బా తెరవడం ఊహించని ట్విస్ట్. సాయంత్రం అయింది. చిచ్చుకాకి ఉత్సాహంగా గొప్పల డబ్బాను తెరిచి కూర్చుంది. తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, కుహూబాతు ఇంకా మహిగ్రద్ద అందరూ చుట్టూ చేరారు. పిల్లలు కూడా ఉత్సాహంగా చూస్తున్నారు. చిచ్చుకాకి గొప్పగా, రండి రండి, ఈ రోజు నా షాపును ఎవరు గెలిపించారో చూద్దాం. ఇప్పుడు నేను గొప్పలన్నింటినీ చదువుతాను. తుని, చూడు. తుని పిచ్చుక శాంతంగా, చదువు చిచ్చు. మొదటి చీటీ చదివి, నా మెడలో ఉన్న గొలుసు మొత్తం బంగారమే. ఈ ఊర్లో ఎవరి దగ్గర లేదు. ఇది లోసి రాసి ఉంటుంది. నువ్వు ఆఫర్ కు అనర్హురాలివి రోసి. అయ్యో, ఎందుకు? ఎందుకంటే నా దగ్గర లాకర్లో పెట్టిన బంగారం గురించి నీకు తెలీదు. ఇక రెండో చీటీ చదివి, నేను ఇంట్లోనే 100 రకాల పచ్చళ్ళు తయారు చేయగలను. నాకంత తెలివుందే. ఇది చోటు, నువ్వు కూడా అనర్హురాలివి. ఈ ఊర్లో నూడిల్స్ తినే పక్షులే ఎక్కువ. పచ్చళ్ళు ఎవరికి కావాలి? చిచ్చు, నువ్వు మరీను. చిచ్చుకాకి మూడో చీటీ చదివి, నేనొక్క పిల్లకి బదులు ఒకేసారి 10 కోడి పిల్లల్ని పొదగలను. ఇది మహి, నువ్వు ఎప్పటికీ అబద్ధాలు చెప్పడం మానేయవు. 10 కోడి పిల్లల్ని పొదిగితే ఆ పిల్లలు ఏం తిని బతుకుతాయి? నువ్వు కూడా అనర్హురాలివి.
మహిగ్రద్ద శాంతంగా, ఆ చిచ్చు, ఇది నా గొప్ప కాదు, నా నిజాయితీ. చిచ్చుకాకి విసుగ్గా, సరేలే, 4వ చీటీ చదువుతాను. నేను రోజు నా భర్తను ప్రేమగా చూసుకుంటాను. నా కుటుంబమే నాకు గొప్ప. ఇదైతే కుహు, నువ్వు కూడా అనర్హురాలివి. డబ్బు బంగారం గురించి గొప్పగా చెప్పకుండా కుటుంబం గురించి గొప్పగా చెబితే ఆఫర్ రాదమ్మావు. అందరూ చిచ్చుకాకి తీర్పుకు కోపంగా ఉన్నారు. ఆమె మాత్రం గర్వంగా చివరి చీటిని తీసింది. చివరిది, ఇదే గెలుస్తుంది. చీటిని తెరచి చదువుతూ ఉండగా ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏమైంది చిచ్చు, ఎందుకు ఆగిపోయావు? చిచ్చుకాకి మెల్లగా చదువుతూ, నా గొప్ప ఏంటంటే మా అమ్మ చెప్పే గొప్పలన్నింటినీ నేను నమ్మకుండా నా స్నేహితులతో ఆడుకోవడానికి వంతెన దాటి వస్తాను. మా అమ్మ గొప్ప కంటే నా స్నేహమే గొప్ప. చిచ్చుకాకి అర్థమైంది. ఆ చీటి రాసింది మరెవరో కాదు, తన కొడుకు చిన్నుకాకి. ఈ మాటలు విని తుని, మహి, చోటు, లూసీ, కుహు అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. చిచ్చుకాకి కళ్ళల్లో కన్నీళ్లొచ్చాయి. చిన్నుకాకి నవ్వుతూ ముందుకొచ్చి, అమ్మో, ఇదే కదా అసలైన గొప్ప. చిచ్చుకాకి చిన్నుని కౌగిలించుకుని కన్నీళ్లతో, అవునరా చిన్నగా, నీ గొప్పే గొప్ప, నీ గొప్పే గొప్ప అంటూ చుట్టూ ఉన్నవారి వైపు తిరిగి, మీరు నన్ను క్షమించండి. నా గొప్పల పిచ్చికి చిన్నోనే సరైన సమాధానం చెప్పాడు. తుని పిచ్చుక చిచ్చుని ఓదారుస్తూ, చూడు చిచ్చు, నువ్వు గొప్పలు చెప్పడం మానేస్తే ఆటోమేటిక్ గా అందరూ నీ షాప్కే వస్తారు. ఎందుకంటే నిజాయితీ, నమ్మకం అనే గొప్పలు నీకిప్పటికే ఉన్నాయి. చిచ్చుకాకి నవ్వుతూ, తుని, రేపటి నుంచి మన 2 షాపుల మధ్య పోటీ ఉండదు. మన ఇద్దరి మధ్య స్నేహమే ఉంటుంది. ఇక ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన షాప్ ముందున్న గొప్పల డబ్బాను తీసేసింది. ఆ 2 షాపుల మధ్యున్న పోటీ ఆగిపోయింది. ఆ చెక్క వంతెన కేవలం సరుకులను అమ్మే మార్గంగా కాకుండా చిచ్చు తునీల స్నేహానికి, నిజాయితీగా ప్రతీకగా మారింది. పిల్లలు కూడా 2 షాపుల మధ్య ప్రశాంతంగా, సంతోషంగా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతేంటంటే, అబద్ధపు కుప్పలతో, పోటీలతో తాత్కాలిక లాభాలు రావచ్చు, కానీ నిజమైన సంతోషం, గొప్పతనం అనేది మన పిల్లలకు, స్నేహితులకు మనమిచ్చే నిజాయితీ మరియు నమ్మకంలోనే ఉంటుంది.